హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వెరీ టేస్టీ రెసిపీ మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందుగా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలన్నది మన వీడియోస్ లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా చేపల పులుసు వీడియో కనుక మిస్ అయినట్లయితే తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఛానల్ స్టార్ట్ చేశాక చేపల పులుసు వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ ఫిష్ ఫ్రై ని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. చూడటానికే కాదు తినేటప్పుడు కూడా అదిరిపోయింది టేస్ట్. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా సరే ముక్క మరీ పలుచగాను ఉండకూడదు, అలాగే లావుగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మీడియం సైజ్ లో కట్ చేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg చేప ముక్కలను ఉప్పు నిమ్మకాయ వేసి నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలాని రెడీ చేసుకుందాం. మసాలా కోసం ఒక ప్లేట్ లో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటితో పాటుగా ఒక అరదబ్బ నిమ్మ చెక్క రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ మసాలాల వరకే వేసి బాగా కలిపి చేప ముక్కలకి పట్టించేయచ్చు. కానీ మనం వేసిన మసాలాలన్నీ గట్టిగా చేప ముక్కలకి పట్టుకోవాలంటే కార్న్ ఫ్లోర్ లేదా మైదా ఒకే 1 స్పూన్ వేసి చూడండి. చేప ముక్కలకి మసాలా బాగా పడుతుంది, మరింత టేస్టీగా కూడా ఉంటుంది. చివరిగా 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాని ఓసారి టేస్ట్ చేసి చూసి ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయినట్లయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలాని బాగా పట్టించేయాలి. ఒక్కసారి చేప ముక్కలన్నిటికీ మసాలా పట్టించి ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్ లో పెట్టి 1 వీక్ పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఫిష్ ఫ్రై ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రిడ్జ్ లో నుండి మనకు కావాల్సిన అన్ని ముక్కలు ఒక 1/2 అవర్ ముందు తీసి పెట్టి చక్కగా ఫ్రై చేసుకుని తినేయచ్చు. కాదు ఫ్రెష్ గానే తింటాము అంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా చేప ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రై కోసం అన్ని రౌండ్ పీసెసే కాకుండా కొన్ని ఇలాంటి ముక్కలు కూడా తీసుకున్నాను. ఇలా ఎందుకు తీసుకున్నానంటే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీసినా సరే చిన్న చిన్న ముళ్ళు అనేటివి కనిపించక తెలియకుండానే మింగేస్తుంటారు కదా. అందుకనే నేనైతే మా పాపకు పెట్టేటప్పుడు పొట్ట వైపు ఉన్న భాగం వరకు ఒక 4 పీసులుగా కొట్టించుకొని తీసుకొస్తాను. ఇందులో ఉంటే గింటే పెద్ద పెద్ద ముళ్ళులే ఉంటాయి. అవి మనం ఈజీగా తీసేసి పిల్లలకి తినిపించేయచ్చు. చేపలైతే చాలా మంచిది కదండి, పిల్లలకు పెట్టకుండా ఎలా ఉంటాం. అందుకనే నేనైతే ఇలా చేస్తాను. మీరు కూడా ఎలానే చేస్తారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసి మనకు కావాల్సిన ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ అన్నిటిలోకి ఫిష్ అయితే చాలా చాలా మంచిది. మంచిగా పులుసు పెట్టుకొని తిన్నా లేదా ఇలా ఫ్రై చేసుకొని తిన్నా ఎంత బాగుంటుందో కదా. మీకింతకి ఫ్రై ఇష్టమా పులుసు ఇష్టమా కమెంట్ చేయండి. చూసారు కదా, ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి ఇలా 2 స్పూన్ల సాయంతో తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ చికెన్ కి లాగా ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. జస్ట్ ఒక 15-20 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కరివేపాకును కూడా ఇందులో వేస్తున్నాను. ఫిష్ ఫ్రైలో కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇక ఫ్రై అయిన చేప ముక్కలన్నిటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయిన తర్వాత వేరొక ప్లేట్ లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంది కదా ఫిష్ ఫ్రై అయితే. మీరు కూడా వెంటనే ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.